హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలోని నిన్ను నీవు తెలుసుకో. ఒక సంపన్న కుటుంబంలో జన్మిస్తే జీవితారంభం నుంచి ఆహారం కోసం శ్రమించనవసరం ఉండదు. సుఖకరమైన గొప్ప సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అట్టి పరిస్థితి ఆత్మసాక్షాత్కార మార్గంలో ప్రగతిని సాధించుటకు ఎంతో అనుకూలమైనది. కానీ దురదృష్టవశాత్తు యంత్రాలతోనూ యాంత్రిక జీవితం గడిపే మనుషులతోనూ కూడిన ప్రస్తుత లోహయుగంలో సంపన్నుల పిల్లలు ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షించబడి ఆత్మజ్ఞానాన్ని సాధించుటకు తమకు గల చక్కని అవకాశాన్ని విస్మరిస్తున్నారు. తత్ఫలితంగా ప్రకృతి తన నియమాలలో వారి బంగారు లోగిళ్లలో చిచ్చు పెడుతుంది. రావణుని హయాంలో స్వర్ణ నగరమైన లంక భస్మం చేయబడింది. అది ప్రకృతి నియమం అంటే. కృష్ణ చైతన్యం యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రథమంగా అధ్యయనం చేయవలసినది భగవద్గీత. బాధ్యత గల రాజ్యాధినేతలందరూ భగవద్గీతను సంప్రదించే తమ ఆర్థికాది ప్రణాళికలను రూపొందించుకోవాలి. జీవితంలోని మన ఆర్థిక సమస్యలను అస్థిరమైన స్థితి యందు పరిష్కరించుకోవడానికి మనం ఉద్దేశించబడలేదు. అలా కాకుండా మనం ప్రకృతి నియమాలచే కలిగే జీవిత సమస్యలనన్నింటినీ పరిష్కరించుకొనుటకు ఉద్దేశించబడితిమి. ఆధ్యాత్మిక ఉద్యమం లేకుంటే నాగరికత స్తంభించిపోవును. ఆత్మ దేహాన్ని కదిలిస్తుంది, జీవాత్మ ప్రపంచాన్ని కదిలిస్తుంది. మనం దేహాన్ని గురించే ఆలోచిస్తున్నాము, కానీ ఆ దేహాన్ని కదిలించే ఆత్మను గురించిన జ్ఞానం మనకు లేదు. ఆత్మ లేకపోతే దేహం జడం మరియు మృతప్రాయం అగును. హరే కృష్ణ.